హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్టీఎం. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి రివ్యూ మాట్లాడడానికి ముందు మనం సీజన్ 2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి ఒకసారి రీక్యాప్ చేసుకుని మొదలు పెడదాం రివ్యూని. మిర్జాపూర్ సీజన్ 2 మనకి ఎక్కడ ఎండ్ అవుతుందంటే మన మున్నాబాయికి బుల్లెట్ తగలడంతో, అలాగే మన సీజన్ 2 కి సంబంధించి మన శ్రద్ధా శుక్ల గారిని రివీల్ చేయడంతో, మన కాలిన్ భయ్య గారిని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లడంతో మనకి సీజన్ 2 అనేది ఎండ్ అవుతుంది. అసలు మనం మిర్జాపూర్ గురించి మాట్లాడుకోవాలంటే సీజన్ 1 అండి. సీజన్ 1 రిలీజ్ అయిన తర్వాత ప్రైమ్ వీడియోలో అసలు ఇండియా మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేస్తుంది అనమాట. అదే బజ్తో మనకి సీజన్ 2 కూడా వచ్చింది. కానీ సీజన్ 3కి అదే బజ్ ఉందా, సీజన్ 3 కూడా మనల్ని అంతే బాగా సాటిస్ఫై చేసిందా లేదా, సీజన్ 3తో పాటు మనకి సీజన్ 4 ఉందా లేదా అనేది మీకు మొత్తం డీటెయిల్ రివ్యూలో అయితే చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లోను లింక్ అయితే ఇచ్చేసాను. ఇంకా మనం సీజన్ 3 గురించి మాట్లాడుకుంటే మిర్జాపూర్ సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో సీజన్ 3 కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. సీజన్ 3 మొత్తం మనకి 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 10 ఎపిసోడ్స్లో మనకి ఏం చూపించాడంటే 10 ఎపిసోడ్స్ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే సింపుల్గా మన కాలిన్ భయ్య బతికి సేఫ్గా బయటకు వచ్చాడా లేదా, ఆ తర్వాత మన మున్నాబాయ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది, గుడ్డుబాయ్ మిర్జాపూర్ మొత్తాన్ని ఏళ్తున్నాడా లేదా అనేది మనకి ఈ సీజన్లో అయితే చూపించాడు. అలాగే ఈ సీజన్ తర్వాత మనకి సీజన్ 4 ఉందా లేదా అంటే సీజన్ 4 కూడా ఉందంటండి. అది మన కర్మ అనే చెప్పాలి. అది అంత మాట అనేసావంటే అది మీకు డీటెయిల్ రివ్యూలోనే అర్థమవుతుంది. పూర్తిగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఓవరాల్గా ఈ సీజన్ మొత్తం చూసిన తర్వాత మొత్తం 10 ఎపిసోడ్లు 8 గంటలు కూర్చుని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బాలేదు భయ్య, అస్సలు బాలేదు. ఈ సీజన్ అయితే అస్సలు బాలేదు, నిజంగా వరస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ 2 సీజన్సే చాలా బాగుంటాయి దీంతో పోల్చుకుంటే. సీజన్ 3కి బజ్ ఎందుకు లేదో కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే మన మున్నాబాయి మళ్ళీ బ్రతికొస్తాడేమో అని చెప్పి చిన్న ఆశతో నేనైతే సీజన్ మొదలుపెట్టాను. కానీ మన మున్నాబాయి చనిపోయిన తర్వాత ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే ఉప్పు లేని కూరలాగా అయిపోయింది భయ్య. సీజన్ మొత్తం చాలా సప్పగా ఉంటుంది. ఇదే ఘోరం అనుకుంటే మనకి దీని కంటిన్యూషన్గా సీజన్ 4 అంట. అయ్యో బాబోయ్, గంటలు చూసేసరికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. మీకు రివ్యూ ఇవ్వాలి కాబట్టి పూర్తిగా చూశాను అనమాట. అంటేనా నేను మధ్యలోనే ఫోన్ ఆపేసి బాలకృష్ణ గారు ఇసిరేసినట్టు ఇసిరేసేవాడిని. నిజంగా చెప్పాలంటే అస్సలు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు ఈ సీజను. ఎందుకంటే మున్నాబాయ్ లేపడం వల్ల అది ఒక పెద్ద మైనస్. అయితే అస్సలు ఎంగేజింగ్ సీన్స్ అయితే లేవు, అలా సప్పగా వెళ్ళిపోతుంటుంది. 8 గంటలు సప్పగా కూర్చోవాలంటే నా వల్ల కాదు, మీ వల్ల అవుతుందేమో. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి, ప్రైమ్ వీడియోని కొనకండి సీజన్ 3 కోసం. మీరు ఎంత ఫ్యాన్ అయినా చూడాలనుకుంటే ఇంకా అది మీ కర్మ అని చెప్పొచ్చు. చూస్తే చూసారు కానీ దాని గురించి బాగుందని మాత్రం ఎవరికి చెప్పకండి, ఎందుకంటే అది బాగాలేదు, అది అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ అండ్ సేవ్ యువర్ ప్రీషియస్ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. దీని బదులు ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ ఉన్న సిరీసెస్ బోల్డ్ ఉన్నాయి, అవన్నీ కూడా కావాలితే మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. సీజన్ 3కి స్పెండ్ చేసే టైం ఏదో వాటి దగ్గర యూజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే అవి దీని మీద చాలా బెటర్ అనమాట. లేదంటే ఇంకా మీకు మిర్జాపూర్ చూడాలని పెడితే సీజన్ 2 సీజన్ 1 మళ్ళీ రిపీటెడ్గా చూసుకోండి. ఓవరాల్ సీజన్ 3కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.